पिताहमस्य जगतः माता धाता पितामहः पिताहमस्य जगतः माता धाता पितामहः वेद्यं पवित्रमोङ्कारः वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च वेद्यं पवित्रमोङ्कारः ऋक्सामयजुरेव च पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् पितासि लोकस्य चराचरस्य त्वमस्य पूज्यश्च गुरुर्गरीयान् न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव न त्वत्समोऽस्त्यभ्यधिकः कुतोऽन्यो लोकत्रयेऽप्यप्रतिमप्रभाव। ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవానువాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత 21 ఎపిసోడ్స్లో భగవంతుడి 5 అసాధారణ గుణాలను 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాలు లేక రుజువుల ఆధారముగా ధృవీకరించడం జరిగింది. గత ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే జ్ఞానసాగరుడు అన్న అంశంపై వర్తమాన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో సాక్షాత్తు భగవంతుడు కేవలం 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా బహిర్గతము చేసిన ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ మాత్రమే సంపూర్ణము, సర్వోన్నతము మరియు పరమ పవిత్రము అంటే కంప్లీట్, హయ్యెస్ట్ అండ్ హోలియెస్ట్ అని కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరించే 5 శ్లోకాలు. 4వ అధ్యాయంలోని 19వ శ్లోకము, అదే అధ్యాయంలోని 37వ శ్లోకము, 7వ అధ్యాయంలోని 17వ శ్లోకము, 6వ అధ్యాయంలోని 8వ శ్లోకము మరియు 4వ అధ్యాయంలోని 38వ శ్లోకము. ఈ శ్లోకాలు బహిర్గతము చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులముగా చర్చించడము జరిగింది. ఈ ఎపిసోడ్ నుండి మరికొన్ని ఎపిసోడ్స్ వరకు పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న అదే ప్రధాన అంశంపై భగవంతుడి 6వ అసాధారణ గుణంగా భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న మరో ఆసక్తికరమైన విషయంపై గీతలోని కొన్ని అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వము ఆధారముగా విపులముగా చర్చించబోతున్నాము. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ గుర్తించవలసిన అత్యంత గుహ్య మరియు గంభీరమైన విషయం ఏమిటంటే కేవలము ఒక్క భగవంతుడు మాత్రమే పతిత పావనుడు అని శ్రీమద్ భగవద్గీత కుండబద్దలు కొట్టినట్లు ధృవీకరిస్తుంది. ఆ విధముగా ధృవీకరించడానికి గల బలమైన కారణాలు ఏమైనా ఉన్నాయా? ఈ ప్రశ్నకు సంతృప్తికరము మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాన్ని పొందే ప్రయత్నము చేద్దాము. దీని కొరకు ముందుగా పతిత పావన అన్న పదాల వాస్తవిక అర్థాన్ని గ్రహించడము తప్పనిసరి. ఇందులో పతిత మరియు పావన అన్న 2 పదాలు ఉన్నాయి. పతిత అంటే పాపము లేక అశుద్ధము, మరియు పావన అంటే పవిత్రము లేక శుద్ధము అని అర్థము. అసలు పతితులుగా ఎవరు అవుతారు మరియు ఏ కారణముగా అవుతారు మరియు ఆ విధముగా పతితులుగా అయిన వారిని పావనముగా అంటే గుణవంతులుగా ఎవరు తయారు చేస్తారు?
ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన మరియు సర్వులకు ఆమోదయోగ్యమైన సమాధానాలు పతిత మరియు పావన అన్న పదాలలో ఇమిడి ఉన్న లోతైన తత్వాన్ని గ్రహించినప్పుడే లభిస్తాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సందర్భంలో మేము పదే పదే మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లు గీతలోని 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములోని అధ్యాత్మ విద్యానాం అన్న పంక్తి ద్వారా సాక్షాత్తు భగవంతుడే సర్వ విద్యలలోకి గీత మాధ్యమముగా బోధించిన విద్య 100% ఆధ్యాత్మికము అన్న తిరుగులేని మరియు తిరస్కరించలేని ప్రకటన చేయడం జరిగింది. వర్తమానములోని మనుషులు లేక భక్తులు ఈ నిగూఢ సత్యాన్ని సమూలముగా విస్మరించిన కారణముగా వర్తమాన ధార్మిక మరియు ఆధ్యాత్మిక జగత్తులో పతిత పావనుడు ఎవరు అన్న ప్రశ్న ఈ రోజు వరకు ప్రశ్నగానే మిగిలిపోయింది. వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు లేక భక్తులు భావిస్తున్నట్లు గీత అనేది ఏదైనా ఒక మతానికి సంబంధించిన మతపరమైన గ్రంథము కాదు. ఈ భావనని గీత నిర్ద్వంద్వముగా త్రోసిపుచ్చుతుంది. సాక్షాత్తు భగవంతుడు శ్రీమద్ భగవద్గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా వెల్లడించిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ స్పిరిచువల్ విజ్డమ్ కేవలము వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషుల ఆధ్యాత్మిక జాగృతి మరియు ఆధ్యాత్మిక జ్ఞానోదయము అంటే స్పిరిచువల్ అవేకనింగ్ అండ్ స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్ కొరకు మాత్రమే 100% నిర్దేశించబడిన ఒక అద్భుతము మరియు అద్వితీయమైన ఆధ్యాత్మిక గ్రంథము. ఈ నిగూఢ సత్యాన్ని అత్యంత సులభముగా గ్రహించాలంటే మేము పదే పదే మీ అందరి దృష్టికి తీసుకుని వస్తున్నట్లు గీతని 100% తత్వజ్ఞాన కోణములో అర్థము చేసుకోవాలి. అప్పుడే వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్క మనిషి 2 స్వతంత్ర వ్యవస్థలతో కూడి ఉంటాడన్న నిగూఢ సత్యాన్ని అత్యంత సులభముగా మరియు సహజముగా గుర్తించగలుగుతారు మరియు అంగీకరించగలుగుతారు. ఒకటి వినాశీ దేహము మరియు రెండవది అవినాశీ ఆత్మ. అవినాశీ ఆత్మ వినాశీ దేహం యొక్క యజమాని హోదాలో ఈ సృష్టి నాటక రంగముపై తన విద్యుక్త పాత్రని అభినయిస్తుంది. ఈ నిగూఢ సత్యము అర్థము చేసుకోవాలంటే బుద్ధినేత్రాన్ని ఖచ్చితముగా జాగృతి చేసుకోవలసి ఉంటుంది. 100% అంధవిశ్వాసము లేక మూఢ విశ్వాసములో నడుస్తున్నవారు ఈ నిగూఢ సత్యాన్ని ఎప్పటికీ గ్రహించలేరు. ఈ చర్చ ఆధారముగా పతితము అన్న పదము వినాశీ దేహానికి సంబంధించిందా లేక అవినాశి ఆత్మకు సంబంధించిందా అన్న మరొక గుహ్య మరియు గంభీరమైన ప్రశ్నకు సమాధానం లభిస్తుంది. ఎందువలనంటే వర్తమానములోని భక్తులు ఆత్మ నిర్లేపము అన్న సిద్ధాంతాన్ని దృఢంగా విశ్వసిస్తారు. అంటే మనుషులు జన్మజన్మలుగా చేసిన మరియు వర్తమాన జన్మలో ఇప్పటి వరకు విశృంఖలముగా చేస్తున్న నీచ నికృష్ట భ్రష్టకర్మల దుష్ప్రభావము కేవలము వినాశీ దేహం పైన మాత్రమే పడుతుంది, కానీ ఎట్టి పరిస్థితిలోనూ అవినాశి ఆత్మ పైన పడదు అని ఆత్మ నిర్లేపము అన్న దృఢ నిశ్చయముతో ఉన్నవారి బలమైన వాదన. వారి దృష్టిలో ఆత్మ సర్వావేళ సర్వావస్థల యందు పరిశుద్ధముగానే ఉంటుంది మరియు అదే స్థితిలో దేహత్యాగము చేస్తుంది. ఈ కారణముగా నీచ నికృష్ట భ్రష్టకర్మలు చేసే కటిక పాపాత్మలు సైతము పుణ్యాత్మలతో సమానముగా స్వర్గములోకి వెళతారు. కానీ ఈ విధమైన భావన సత్యదూరము, తర్క విరుద్ధము మరియు 100% అంధవిశ్వాసముతో కూడుకున్నది. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న తత్వాభిలాషులైన భక్తులు ఆత్మ నిర్లేపము అన్న భావనని 100% తిరస్కరిస్తారు. ఇక్కడ ఒక్క విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఒకవేళ పాప పంకిలము అవినాశి ఆత్మకు అంటుకోదు, దాని ప్రభావము 100% వినాశీ దేహం పైన మాత్రమే పడుతుంది అన్న వర్తమాన మనుషుల భావనలో ఏమాత్రమూ సత్యం ఉన్నట్లయితే పాపకర్మల ఫలితముగా శరీరాలకు అంటుకున్న మురికి లేదా మలినము వారు ప్రతినిత్యము స్నానము అనబడే ప్రక్రియ ద్వారా లేక గంగానదిలో మునకలేయడము ద్వారా ఖచ్చితముగా నశించవలసి ఉంటుంది. ఇప్పుడే ఆత్మ నిర్లేపము అన్న వారి వాదన సరి అయినది. మరొక విషయము,
వారి దృష్టిలో ఆత్మ సదా పావనముగా ఉంటుంది కాబట్టి పావన సంస్కారాలతో ఉన్నవారు ఖచ్చితముగా సదా సుఖ సంతోషాలతో మరియు సంపూర్ణ ఆరోగ్యముతో కూడిన జీవితాలను గడపవలసి ఉంటుంది. కానీ వర్తమాన సమాజంలో దీనికి పూర్తిగా భిన్నమైన పరిస్థితులను మనం చూస్తున్నాము. ఆసుపత్రులు రోగులతో నిండిపోయాయి. ప్రతి ఇంట్లో ప్రజలు అనేక రకాల వ్యాధులతో బాధపడుతున్నారు. ప్రజలు సుఖశాంతుల కోసం ఇంటింటికి తిరుగుతున్నారు. దీనిని బట్టి మనుషులు చేసే పాపకర్మల దుష్ప్రభావము ఆత్మలపై ఖచ్చితముగా పడుతుంది అన్న తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము ఖరాఖండిగా రుజువవుతుంది. మనుషులు చేసే పాప మరియు దుష్టకర్మల ఫలము స్థూల వినాశీ దేహానికి అంటుకోదు, 100% అవినాశి ఆత్మకే అంటుకుంటుంది అని అత్యంత సులభంగా ధృవీకరించడానికి మరొక ఉదాహరణను మీ ముందు ఉంచుతున్నాము. పాపకర్మలు చేసే వారిని పాపాత్మలు అని అంటున్నారు కానీ పాప శరీరాలు అని అనడం లేదు. అదేవిధముగా పుణ్యకర్మలు చేసేవారిని పుణ్యాత్మలు లేక మహాత్ములు అని అంటున్నారు కానీ పుణ్య శరీరాలు లేక మహాశరీరాలు అని అనడం లేదు. ధర్మ మార్గంలో నడిచేవారిని ధర్మాత్ములు అని అంటున్నారు కానీ ధర్మ శరీరాలు అని అనడం లేదు. ఈ విశ్లేషణ బట్టి పతితము అన్న పదము వినాశీ దేహానికి సంబంధించినది కాదు, అది అవినాశి ఆత్మకు సంబంధించినది అని నిర్ద్వంద్వముగా రుజువవుతుంది. అంటే ఆత్మ నిర్లేపము అన్న వర్తమానములోని మనుషుల వాదన 100% అంధవిశ్వాసముతో కూడినది అని ఖరాఖండిగా స్పష్టమవుతుంది. ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ చర్చని దృష్టిలో పెట్టుకొని తత్వాభిలాషులైన భక్తులు ఒక్క విషయంపై శ్రద్ధ పెట్టాలి. ఏమిటండి అది? ప్రతినిత్యము మనుషులు స్నానము అనే ప్రక్రియ ద్వారా దేహాన్ని శుభ్రపరుచుకోవడానికి కొంత సమయాన్ని ఏ విధముగా కేటాయిస్తున్నారో అదే విధముగా దేహానికి యజమాని అయిన ఆత్మను శుద్ధి చేసుకోవడానికి ప్రతినిత్యము కొంత సమయాన్ని ఖచ్చితముగా కేటాయించవలసి ఉంటుంది. ఆత్మని శుద్ధిపరచుకునే ప్రక్రియనే జ్ఞానయోగము, బుద్ధియోగము, కర్మయోగము, రాజయోగము అని గీతలో వివిధ రకాలుగా వర్ణించబడింది. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా అన్న యోగీ వేమన శ్లోకము ఈ నిగూఢ సత్యాన్నే స్పష్టము చేస్తుంది. పతంజలి అష్టాంగ యోగ సూత్రాలలోని స్వాధ్యాయ అన్న పదము ఇదే సత్యాన్ని ప్రబోధిస్తుంది. గీత ఒక ఆధ్యాత్మిక గ్రంథము కాబట్టి భగవంతుడు ఆత్మశుద్ధికే అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ఖరాఖండిగా రుజువు చేసే 5వ అధ్యాయంలోని 11వ శ్లోకము మరియు 6వ అధ్యాయంలోని 12వ శ్లోకము, ఈ 2 శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వాన్ని మీ ముందు ఉంచుతున్నాము. ముందుగా 5వ అధ్యాయంలోని 11వ శ్లోకము. భగవానువాచ: వర్తమాన క్లిష్ట సమయాన్ని దృష్టిలో పెట్టుకొని రాజయోగ అభ్యాసకులు దేహము, మనసు, బుద్ధి మరియు ఇంద్రియాలను కేవలము ఆత్మశుద్ధి చేసుకోవడము కొరకు మాత్రమే వినియోగించాలి. ఇప్పుడు 6వ అధ్యాయంలోని 12వ శ్లోకము. భగవానువాచ: తగిన ఆసనం మీద కూర్చొని చిత్తేంద్రియ క్రియలను వశమునందుంచుకొని ఏకాగ్రత గల మనసుతో కేవలము ఆత్మశుద్ధి కొరకు మాత్రమే యోగాభ్యాసము చేయవలయును. నేను దేహము అన్న అసత్య భావనతోనే 24 గంటలు 365 రోజులు గడపడము 100% అజ్ఞానము అని మనుషులు ఇప్పటికైనా గుర్తించాలి. గీతని తత్వజ్ఞాన కోణములో అర్థం చేసుకున్నప్పుడే ఈ నిగూఢ సత్యాలను అత్యంత సులభముగా మరియు సహజంగా గ్రహించగలుగుతారు. దీని కొరకు ఎటువంటి శాస్త్రజ్ఞానము లేక అకాడమిక్ ఫీల్డ్లో పెద్ద పెద్ద డిగ్రీలతో పని లేదు. కేవలము సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారంగా అర్థం చేసుకుంటే సరిపోతుంది. వీటికి విరుద్ధంగా పొందిన ఎటువంటి జ్ఞానమునైనా తామసిక జ్ఞానముగా గీతలోని 12వ అధ్యాయంలోని 22వ శ్లోకము ధృవీకరించిన విషయాన్ని ఇప్పటికే మీ అందరి దృష్టికి తీసుకుని రావడం జరిగింది. 100% అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసములో జీవితాలను గడపడం ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో ఎటువంటి పురోభివృద్ధి జరగదు. ఎవరు అంగీకరించినా లేక అంగీకరించకపోయినా ఇది తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యము. ఈ ఘోర అజ్ఞానము మరియు అంధవిశ్వాసము కారణముగానే వర్తమానములోని భక్తులు
వారు జన్మ జన్మలుగా చేస్తున్న పాపకర్మల దుష్ప్రభావము నుండి విముక్తి పొందడానికి గీతలోని 574 భగవానువాచ శ్లోకాల మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు బోధించిన రాజయోగమును విస్మరించి గీతాజ్ఞానముతో ఎటువంటి సంబంధము లేని అనేక అన్య మార్గాలను అనుసరిస్తున్నారు. వర్తమానములోని భక్తులు అనుసరిస్తున్న అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని మార్గాలను ఒకసారి పరిశీలిద్దాము. మొదటి మార్గం, భక్తులు ఏ దేవీ దేవతలనైతే భగవంతుడిగా విశ్వసిస్తారో వారి ముందు చెంపదెబ్బలు వేసుకోవడము, శిరసు వంచి నమస్కరించడము, సాష్టాంగ దండ ప్రమాణము చేయడము, మాలలు త్రిప్పుతూ ప్రదక్షిణలు చేయడము మరియు తాము తెలుసో తెలియకో ఇప్పటి వరకు చేసిన పాప కర్మలకు క్షమాభిక్ష కోరుతూ చేసే కీర్తనలు లేక భజనల ద్వారా మమ్ములను ఈ ఘోరమైన పాపాల ఊబి నుండి విముక్తులను చేయండి అన్న దృఢ సంకల్పాన్ని వ్యక్తం చేస్తున్నారు. రెండవ మార్గం, భక్తులు వారి ప్రార్థనలలో హే పతిత పావన అన్న పదాలను ఉచ్చరించడం ద్వారా జన్మ జన్మలుగా నీచ నికృష్ట మరియు భ్రష్టకర్మలను ఆచరించడము కారణముగా పతితులమైన మమ్ములను పావనము చేయండి అని వారు భగవంతుడిగా విశ్వసిస్తున్న దైవాన్ని భక్తి శ్రద్ధలతో వేడుకుంటున్నారు. మూడవ మార్గం, భక్తులు వారు చేసే ప్రతి పూజా కార్యక్రమంలో ఒక ఆత్మ ప్రదక్షిణ మంత్రాన్ని జపిస్తూ తాము భగవంతుడిగా విశ్వసిస్తున్న దైవం ముందు 3 సార్లు స్వీయ ప్రదక్షిణ చేస్తారు. ఒకసారి ఆ మంత్రము మరియు దాని భావాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. యాని కానిచ పాపాని జన్మాంతర కృతానిచ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహిమాం కృపయా దేవ శరణాగత వత్సల అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష జనార్దన. ఇది ఆత్మ ప్రదక్షిణ మంత్రము. ఇప్పుడు దీని అర్థాన్ని పరిశీలిద్దాము. హే భగవంతుడా, మేము ఇప్పటి వరకు తెలుసో తెలియకో విషయ వికారాల వలయంలో చిక్కుకొని జన్మ జన్మలుగా అనేక విధాలుగా పాపకర్మలను చేస్తూ వస్తున్నాము. పాపకర్మలను చేయడం ద్వారా మేము పాపాత్ములుగా అయ్యాము. పాపాత్ములమైన మమ్ములను పుణ్యాత్ములుగా మార్చే శక్తి కేవలము నీ దగ్గర మాత్రమే ఉన్నది. మా పాపాలకు పరిహారము లేదా? ఒకవేళ ఇదే స్థితిలో మృత్యువు సంభవించినట్లయితే మా గతి ఏమి కావాలి? మాకు సద్గతి లభిస్తుందా లేక దుర్గతిలోకి వెళతామా? మేము తీవ్రమైన భయాందోళనలతో జీవితాలను గడుపుతున్నాము. మా మీద నీకు దయా, కృప, జాలి, కరుణ లేదా? ఈ పాపాల ఊబిలో చిక్కుకున్న మమ్ములను బయటపడేయండి. ఇక నుండి మేము ఎటువంటి పాపకర్మలు చేయకుండా 100% పుణ్యకర్మలు మాత్రమే చేసే విధముగా అవసరమైన శక్తిని మాకు ప్రసాదించండి. మీరు తప్ప ఈ దివ్య కర్తవ్యాన్ని ఇంకా ఎవ్వరూ నిర్వహించలేరు. మీరే మమ్ములను రక్షించండి. ఇప్పుడు 4వ మార్గాన్ని చూద్దాం. 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే పుష్కరాలు మరియు కుంభమేళాలుగా ప్రసిద్ధి చెందిన నదులు మరియు సాగరం యొక్క సంగమ ప్రదేశాలలో కోటాను కోట్ల మంది భక్తులు పాప పరిహారము చేసుకుని ఏకైక ఉద్దేశము మరియు దృఢ విశ్వాసముతో ఆ నదులు మరియు సాగరములో మునకలు మరియు స్నానాలు జన్మజన్మలుగా చేస్తూ వస్తున్నారు. ఈ సందర్భంగా మీ ముందు కొన్ని ప్రశ్నలు ఉంచుతున్నాము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని ఈ ప్రశ్నలకు సమాధానాన్ని పొందే ప్రయత్నము చేయగలరు. మొదటి ప్రశ్న, వర్తమాన జగత్తులో అత్యధిక సంఖ్యలోని భక్తులు పాప ప్రక్షాళన కొరకు ఈ విధమైన కర్మకాండలను అత్యంత భక్తి శ్రద్ధలతో జన్మజన్మలుగా చేస్తున్నప్పటికీ సమాజములో పాప లేక భ్రష్టకర్మలు తగ్గడానికి బదులు విపరీత ధోరణిలో పెరగడానికి ఏవైనా బలమైన కారణాలు ఉన్నాయా? రెండవ ప్రశ్న, వర్తమాన సమాజములో నలువైపులా భక్తి కార్యక్రమాలు పెద్ద ఎత్తున జోరుగా సాగుతుండగా ప్రజలలో నైతిక, మానవీయ, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలు పెంపొందడానికి బదులు రోజురోజుకి క్షీణించడానికి గల కారణాలు ఏమిటి? వర్తమానములోని మనుషులు అశాంతి, దుఃఖము, కష్టాలు, నష్టాలు, బాధలు, టెన్షన్స్, మానసిక మరియు శారీరక రోగాలు, సంబంధాలలో వైషమ్యాలు, కోర్టు తగాదాలు మొదలగు తీవ్రమైన సమస్యల వలయంలో చిక్కుకొని వాటి నుండి బయటపడే మార్గము గ్రహించలేక సతమతమవుతున్నారు. ఇటువంటి పరిస్థితి దాపురించడానికి గల కారణం ఏమిటి? 4వ ప్రశ్న, ఎవరైనా
నీచ నికృష్ట భ్రష్టకర్మలను విశృంఖలంగా కొనసాగించినప్పటికీ సద్గతి ఖచ్చితముగా పొందగలుగుతారు అని వర్తమానములో ఈ పుడమి మీద మనుషులకు అందుబాటులోనున్న ఏ ధార్మిక గ్రంథము లేక శాస్త్రములో ప్రకటించడము జరిగింది. మత గ్రంథాలు లేదా సమాజములోని మన పెద్దలు మంచి పనులు చేయాలి మరియు చెడు పనులకు దూరముగా ఉండాలని చెబుతారు. 5వ ప్రశ్న, వర్తమాన జగత్తులో మనుషులు నైతికంగా మరియు ఆధ్యాత్మికంగా క్షీణించడమే భగవంతుడు నిర్దేశించిన మార్గమా? ఆ విధముగా భావించడము ఎంతవరకు సమంజసము? 6వ ప్రశ్న, అసలు మనుషులు పతితము అవ్వడానికి గల మూల కారణం ఏమిటి? అత్యధిక సంఖ్యలోని మనుషులు పుణ్యకర్మల కంటే పాపకర్మలు చేయడం వైపే ఎందుకు మొగ్గు చూపుతున్నారు? ఫలానా కర్మ ఖచ్చితముగా పాపముతో కూడిన కర్మ అని తెలిసినప్పటికీ పాపకర్మలు చేయడానికే ప్రాధాన్యతనివ్వడానికి ఏదైనా బలమైన కారణం ఉన్నదా? 7వ ప్రశ్న, మనుషులు చేసే పాపకర్మల ద్వారా ఆధ్యాత్మిక జగత్తులో వారికి లాభము కలుగుతుందా లేక ఘోరాతి ఘోరమైన నష్టము జరుగుతుందా? 8వ ప్రశ్న, వర్తమానములోని ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు మనుషులు పాపకర్మలను విడిచిపెట్టి కేవలము పుణ్యకర్మలను మాత్రమే చెయ్యాలి అని శాసిస్తున్నాయి. ఇదే సత్యాన్ని పేరు ప్రతిష్టలు కలిగిన ప్రవచనకారులు సైతము వారి ప్రవచనాల ద్వారా స్పష్టము చేస్తున్నారు. అయినప్పటికీ నేటి సమాజములోని మనుషులు దీనిని తీవ్రమైన విషయముగా పరిగణించడం లేదు. ఈ పాప మరియు భ్రష్టకర్మలను ఆచరించడం వలన మనుషులు ఎన్నో కష్టనష్టాలకు గురి అవుతున్నప్పటికీ వారిలో ఏమాత్రమూ పశ్చాత్తాప ధోరణి కనబడలేదు. కొంతకాలము క్రితము ప్రజలు పాపాలు రహస్యంగా చేసేవారు, కానీ నేడు నీచాతి నీచమైన కర్మలు బహిరంగంగానే జరుగుతున్నాయి. మనుషుల ఈ విధమైన ప్రవర్తనకు బలమైన కారణాలు ఏవైనా ఉన్నాయా? 9వ ప్రశ్న, పాపకర్మలను సమూలముగా విడిచిపెట్టి కేవలము పుణ్యకర్మలు మాత్రమే చేయాలంటే మనుషులు ఏమి చెయ్యాలి? 10వ ప్రశ్న, మనుషులు వారు చేస్తున్న పాప లేక భ్రష్టకర్మలు విడిచిపెట్టినప్పటికీ వారికి గతి సద్గతి అంటే ముక్తి జీవన్ముక్తి ఖచ్చితముగా లభిస్తుంది అని ధృవీకరించడానికి మన ధార్మిక గ్రంథాలు లేక శాస్త్రాలలో రుజువులు లేక ప్రమాణాలు ఏవైనా ఉన్నాయా? ఈ సందర్భంగా తత్వాభిలాషులైన భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే విషయం ఏమిటంటే, ఈ విధమైన అనేక ప్రశ్నలు వర్తమానములోని భక్తుల మదిలో ఉత్పన్నమైనప్పటికీ వాటికి సంతృప్తికరము, సర్వులకు ఆమోదయోగ్యము మరియు ఆచరణయోగ్యమైన సమాధానాలు పొందడానికి ఇప్పటి వరకు వారు ఎటువంటి ప్రయత్నము చేయలేదు అని భావించడములో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈ కారణముగానే వర్తమాన సమాజములో అత్యధిక సంఖ్యలోని మనుషులలో పాపభీతి పూర్తిగా నశించింది. వారి జీవితాలలో నైతిక, మానవీయ, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలకు ఎటువంటి విలువ లేకుండా పోయింది. పర్యవసానముగా మనుషులు లూటి, దగ, దోపిడీ, మోసము, లంచగొండితనము, కల్తీలు, మానభంగాలు, హత్యలు, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్, మారణకాండ, తీవ్రవాదము, యుద్ధాలు మొదలైన ఘోరాతి ఘోరమైన హీనాతిహీనమైన నీచాతి నీచమైన పాపాలను విచ్చలవిడిగా చేస్తున్నారు. ఈ సందర్భంగా సమస్త మానవాళికి తెలియజేస్తున్న ఒక శుభవార్త ఏమిటంటే, భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న విషయంపై ఉత్పన్నమైన అనేక ప్రశ్నలకు సంతృప్తికరము, సర్వులకు ఆమోదయోగ్యము మరియు 100% ఆచరణయోగ్యమైన సమాధానాలను గీత మాధ్యమముగా సాక్షాత్తు భగవంతుడు పూర్తి సాధికారతతో మరియు నిర్దిష్టమైన రుజువులు రేఖ సాక్ష్యాలతో బహిర్గతము చేయడము జరిగింది. అటువంటి కొన్ని అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని ఈ ఎపిసోడ్లో మరియు రాబోయే మరికొన్ని ఎపిసోడ్స్లో చర్చించబోతున్నాము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే విషయము స్పష్టమవుతుంది. అంధవిశ్వాసము లేక మూఢవిశ్వాసము ద్వారా మనుషులు ఈ పాపాల ఊబి నుండి బయటపడే మార్గాన్ని ఎప్పటికీ గుర్తించలేరు. మేము ఈ ఎపిసోడ్లోని చర్చను అర్జున ఉవాచ అనబడే 3వ అధ్యాయంలోని 36వ శ్లోకము వెల్లడి చేసిన లోతైన తత్వముతో ప్రారంభించబోతున్నాం. ఈ శ్లోకము వర్తమానములో ఈ పుడమి మీద ఉన్న 800 కోట్ల మనుషులలో ఇప్పటికే భగవంతుడి ప్రాప్తి
మరియు అనుభూతి పొందిన అతి కొద్ది సంఖ్యలోని అర్జునులు అనబడే తత్వాభిలాషులైన భక్తులు సాక్షాత్తు భగవంతుడి నుండి సత్యమైన మరియు ఖచ్చితమైన సమాధానాన్ని కాంక్షిస్తూ వారికి ఒక సూటి ప్రశ్నను సంధించడం జరిగింది. ఈ శ్లోకంలో వెల్లడి కాబడిన ఆ ప్రశ్న ఏమిటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని చర్చించే ముందు ఒకసారి ఆ శ్లోకాన్ని విందాము. అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః. ఈ శ్లోకంలో పాపం చరతి పూరుషః, అనిచ్ఛన్నపి వార్ష్ణేయ మరియు బలాదివ నియోజిత అన్న పదాలు అత్యంత కీలకము. అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా పాపం చరతి పూరుషః అంటే ఏమిటో చూద్దాం. పాపం అంటే పాపకర్మలు, చరతి అంటే చేయడము, మరియు పూరుష అంటే వర్తమానములోని మనుషులు. వర్తమానములోని మనుషులు నైతిక, మానవీయ, సామాజిక మరియు ఆధ్యాత్మిక విలువలకు ఎటువంటి విలువను ఇవ్వడము లేదు. ఈ విషయము లోకవిదితము. ఈ కారణముగా వారు అత్యంత పాప, నీచ, నికృష్ట భ్రష్టకర్మలకు విచ్చలవిడిగా పాల్పడుతూ సాటి మనుషులకు దుఃఖము, అశాంతి, అలజడి, కష్టాలు, నష్టాలు గురి చేస్తున్నారు. సమాజము రోజురోజుకి దిగజారిపోవడానికి మనుషుల ఇటువంటి ప్రవర్తననే మూల కారణము. ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే, నేటి సమాజములో అత్యంత ధనికులు, ఉన్నత పదవిలో ఉన్నవారు మరియు పేరు ప్రతిష్టలు కలవారు సైతము వారి జీవితాలలో సదాకాలికముగా సుఖశాంతులను మరియు సంపూర్ణ ఆరోగ్యాన్ని అనుభవం చేయలేకపోతున్నారు. ఇంకా సాధారణ మనుషుల పరిస్థితి ఎలాగుంటుందో ఎవరికి వారే అర్థం చేసుకోవచ్చును. అనిచ్ఛన్నపి వార్ష్ణేయ అన్న పదాన్ని పరిశీలిద్దాము. వార్ష్ణేయ అన్న పదము పరమాత్మ లేక భగవంతుడికి సూచకము. అనిచ్ఛన్నపి అంటే పాప లేక భ్రష్టకర్మలకు పాల్పడాలనే ఇచ్ఛా లేక కోరిక మనుషులలో ప్రారంభములో ఉత్పన్నమవ్వదు. ప్రతి మనిషి తనకు తానుగా శ్రేష్ఠ కర్మలు లేక పుణ్యకర్మలను చేయాలనే భావిస్తాడు. ఎందువలనంటే భగవంతుడు స్వతహాగానే తన సంతానమైన 800 కోట్ల మనుషుల మూల స్వరూపమైన ఆత్మలలో 26 దివ్య గుణాలను నింపడం జరిగింది. ఈ గుణాలు 16వ అధ్యాయంలోని మొదటి 3 శ్లోకాలలో వర్ణించబడ్డాయి. మనుషులలోని ఈ సహజ సిద్ధమైన గుణాలు వారిని చెడు కర్మలు చేయకుండా నివారిస్తుంది అని అనిచ్ఛన్నపి అన్న పదము స్పష్టము చేస్తుంది. ఇప్పుడు బలాదివ నియోజిత అన్న పదాల అర్థాన్ని పరిశీలిద్దాం. బలాదివ అంటే బలవంతము మరియు నియోజిత అంటే చేయబడినట్లు అని అర్థం. అంటే పాప లేక దుష్టకర్మలు చేయాలి అని మనుషులకు స్వతహాగా ఎటువంటి ఉద్దేశము లేకపోయినప్పటికీ వారిని ఒక బలమైన శక్తి పాపకర్మలు చేయడానికి ప్రేరణ ఇస్తుంది. ఆ బలమైన శక్తి ఏమిటి అని అర్జునుడు భగవంతుడిని ఈ శ్లోకము ద్వారా ప్రశ్నిస్తున్నాడు. ఈ ఎపిసోడ్లోని విస్తృత చర్చని దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ శ్లోకం వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది. అర్జున ఉవాచ, హే భగవంతుడా, వర్తమాన అత్యధిక సంఖ్యలోని మనుషులలో స్వాభావికంగా ఎటువంటి పాప లేక భ్రష్టకర్మలు చేయాలన్న కోరిక అసలు లేకపోయినప్పటికీ ఏదో ఒక బలమైన శక్తి యొక్క ప్రభావానికి లోనై వారు అత్యంత నీచ, నికృష్ట భ్రష్టకర్మలు చేస్తున్నారు. ఆ బలమైన శక్తి ఏమిటి? ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము. రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ 3వ అధ్యాయంలోని 36వ శ్లోకము ద్వారా అర్జునుడు సంధించిన సూటి ప్రశ్నకు భగవంతుడు కొన్ని అద్భుతము మరియు అద్వితీయ శ్లోకాల మాధ్యమముగా వెల్లడి చేసిన సమగ్రమైన మరియు సంపూర్ణమైన సమాధానాన్ని
విపులంగా చర్చించబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.